అసెంబ్లీకి వెళ్లడం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగినంత సమయం ఇస్తామని స్పీకర్ హామీ ఇస్తే అసెంబ్లీకి వెళ్ళడానికి తాను సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు సమయం ఇస్తే ప్రజా సమస్యలను సవివరంగా ఎలా చెప్పగలను, ఎలా మాట్లాడగలను, ఎలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే తగిన సమయం వస్తుంది కాబట్టి, తగిన సమయం ఇస్తేనే ప్రజా సమస్యలపైన మాట్లాడతాం కాబట్టి, మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే స్పీకర్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి, వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు, స్పీకర్ని కోరుతున్నారు. కానీ స్పీకర్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన సమయం ఇచ్చే అవకాశం కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి సమయం ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి, ప్రజల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాయిస్ బలంగా వెళ్తుంది కాబట్టి, అంతిమంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి స్పీకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి సమయం ఇవ్వరు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళడం లేదు. స్పీకర్ ఇచ్చే తక్కువ సమయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపైన మాట్లాడలేరు, చర్చించలేరు. అందుకే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రావాలంటూ సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి పైన చర్చకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తగినంత సమయం ఇస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో సంక్షేమం అభివృద్ధి ఎక్కువగా జరిగిందో, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హయాంలో ఎక్కువగా జరుగుతోందో చర్చించడానికి తాము సిద్ధమని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దిశగా సిద్ధమైనట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సమావేశంలో ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అదే సమయంలో తాజాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, పేద అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను వెనుక తీసుకునే ప్రయత్నం మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు వస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల్లోకి వాయిస్ బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో ఉండే స్పీకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడానికి అవసరమైనంత సమయం ఇవ్వరు. సమయం ఇస్తామని పిలుస్తారు, కానీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తారు. తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల గురించి మాట్లాడలేరు, ప్రజా సమస్యల గురించి చర్చించలేరు. సభలో తెలుగుదేశం పార్టీదే పైచేయిగా మారుతుంది. ప్రజా సమస్యలు చర్చకు రావు. ప్రజా సమస్యలు చర్చకు వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోని సభ్యులు వాటిని అడ్డుకుంటారు, సభను గందరగోళంగా మారుస్తారు, రసాబసగా మారుస్తారు, సభలో అర్థవంతమైన చర్చ జరగకుండా చేస్తారు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తగినంత సమయం ఇస్తామని స్పీకర్ హామీ ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావచ్చు, స్పీకర్ కావచ్చు, దీనిపైన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ వస్తానని చెబుతున్నారు, కానీ సమయం మాత్రమే ఇవ్వాలని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి డిమాండ్ అర్థవంతమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ప్రజల కోసమే ఆయన సమయం అడుగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడడానికి సమయం అడగడం లేదు. అర్థవంతమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, స్పీకర్ ఒప్పుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఖరి చూసినప్పుడు స్పీకర్ ఒప్పుకోరనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రజా వ్యతిరేక విధానం అమలు చేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ప్రజల్లోకి బలంగా వైఎస్ఆర్సీపీ వాయిస్ వెళ్తుంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి సమయం ఇవ్వరు, ప్రతిపక్ష హోదా ఇవ్వరు. కేవలం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు కొద్దిసేపు సమయం ఇస్తారు, అంతే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినట్టు ఏదీ జరగదు. అందుకే
వైఎస్ఆర్సీపీ సభకు వెళ్ళి కూడా ఉపయోగం లేదు, వెళ్ళడం ద్వారా సభకు ప్రజలకు ఉపయోగం ఏంటి అన్నది వైఎస్ఆర్సీపీ ప్రశ్న.